పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పోక్సో కేసులో బండి భగీరథ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఉదయం చెర్లపల్లి జైల్లో అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం వైద్య పరీక్షలు తర్వాత అతన్ని ఇక్కడికి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించనున్నారు. ప్రస్తుతం మనం పేట్ బషీరాబాద్ ఠాణా వద్ద ఉన్నాం. ఇంకా అతన్ని తీసుకురావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ కేసులో పోక్సో కేసులో బండి భగీరథ్ నిందితుడిగా ఉన్నారు. అతనికి ఇదివరకే అరెస్ట్ అయ్యారు. అయితే కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. చెర్లపల్లి జైలు నుంచి ఈ ఉదయం పోలీసులు అతన్ని కోర్టు అనుమతితోటి కస్టడీలోకి తీసుకున్నారు. ప్రధానంగా బాధిత బాలికతో పాటు ఆమె తల్లి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భగీరథ్ను లోతుగా పోలీసులు ప్రశ్నించనున్నారు. అయితే ఇతన్ని ప్రశ్నించనున్నారు. ప్రస్తుతం ఈ కేసుకి డీసీపీ రితిరాజ్, కుక్కట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణాధికారిగా ఉన్నారు. ఆమె ఆధ్వర్యంలోనే విచారణ మొత్తం కొనసాగనుంది. అయితే మొత్తంగా 3 రోజుల పాటు ఈ విచారణ కొనసాగనుంది. 3 రోజులు పోలీసులు బండి భగీరథ్ను లోతుగా ప్రశ్నించనున్నారు. పలు అంశాలపై ప్రశ్నలు కొనసాగనున్నాయి. అయితే బాధిత బాలికతో పాటు ఆమె తల్లి ఇచ్చిన ప్రధానంగా వాంగ్మూలాన్ని ఆధారంగా పోలీసులు ఆధారాల సేకరణకు అనుగుణంగా పోలీసులు అతన్ని విచారించనున్నారు. అయితే మరిన్ని సాక్ష్యాల సేకరణలో భాగంగా పోలీసులు వీరిని అతనికి సంబంధించిన కొంతమంది స్నేహితుల్ని కూడా పిలిపించే అవకాశం ఉంది. ఘటన జరిగినప్పుడు భగీరథ్తో పాటు ఉన్న స్నేహితులు ఆ తర్వాత రాజీ కోసం ప్రయత్నించారంటూ కొందరి పేర్లను ప్రస్తావించారు బాధితులు. వీరందరినీ సాక్షుల కింద విచారిస్తామని పోలీసులు అయితే చెబుతున్నారు. ఇప్పటికే ఈ బాధిత బాలిక ఆమె తల్లి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన నేపథ్యంలో వారంతా వీరు చెప్పిన ఆ విషయాల ఆధారంగా పోలీసులు సాంకేతికంగా ఇతర రూపాల్లో సేకరించిన ఆధారాలతో సరిపోల్చనున్నారు. వీటి ఆధారంగా భగీరథ్ను విచారించే అవకాశం ఉంది. అయితే విచారణలో భాగంగా మొయినాబాద్లోని 2 ఫామ్ హౌస్లు, అదేవిధంగా నానక్రామగూడలోని సర్వీస్ అపార్ట్మెంట్లు ఆయా ప్రాంతాలకు అతన్ని తీసుకెళ్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు లోతుగా విచారించనున్నారు. అయితే ప్రస్తుతానికైతే బండి భగీరథ్ ఇంకా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకోలేదు. అతన్ని వైద్య పరీక్షలు అయితే పూర్తయ్యాయి. మరి కాసేపట్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు పోలీసులు బండి భగీరథ్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.